బిగినింగ్ నుంచి రైటింగ్లో ఫస్ట్ వచ్చిందే వరప్రసాద్ అనే క్యారెక్టరు బట్టలు ఆరేసుకుంటూ ఒక ఆంటీతో గొడవ పడటం. సో క్యారెక్టరేషన్ అలాగే ఓపెన్ చేద్దాం అనుకున్నాం. సో ద బిగినింగ్ సీన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా మంచి యాక్షన్ ఎపిసోడ్తో ఓపెన్ లేదు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అనేది చూపించడం అనేది యాక్షన్తో రెగ్యులర్. సో దాన్ని బ్రేక్ చేద్దామని చెప్పే ఆయన ఒక ఇంట్లో నార్మల్గా ఒక డివోర్స్ ఇచ్చిన ఒక హస్బెండ్ ఎలా బతుకుతాడు, డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, సో అలా తీసుకొచ్చాం. అంటే ముందు ఆ క్యారెక్టర్ని ఆడియన్స్కి దగ్గర చేద్దాం. ఆ తర్వాత నుంచి రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆయన క్యారెక్టర్, ఆయన మాస్ యాంగిల్, ఆయన హీరోయిజం అన్నీ ఎలివేట్ చేసుకుంటూ వచ్చాం. ఓకే, మీరు టోటల్ స్క్రిప్ట్ కనుక మనం తీసుకుంటే అందులో ఏ ఎపిసోడ్ని మీరు పండించడానికి లేదా ఏ మలుపుని కథ తిప్పడానికి ఎక్కడ ఏ పాయింట్లు ఎక్కువ ఫ్రిక్షను లేదా ఒక ఊపిరాడని పరిస్థితి, ప్రతి రచయితకి ఒక స్టంబ్లింగ్ బ్లాక్ అని వస్తుంది, అది కామన్ ఎంత చెయ్యి తిరిగిన రచయితకైనా. ఇది ఇందులో చెప్పాలంటే ఏం చెప్తారు సార్ మీరు? ఇందులో మెయిన్ ఏదైతే శంకర్ ప్రసాద్ గారి జర్నీ ఉందో అది చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. ఎందుకంటే అది ప్రేమిస్తూ ఇష్టంతో దాని కరెక్ట్గా సింకులు వెళ్ళిపోయింది. ఓన్లీ విలన్ ట్రాక్ ఒకటే ఫ్రిక్షన్ అయ్యింది. అదే